ఎమ్మెల్సీ కవితని బీఆర్ఎస్ నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇప్పటి వరకు కవితని చూసేందుకు కేసీఆర్ వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? పార్టీ తరపున లీగల్ టీమ్ తో కేసు డీల్ చేస్తున్న గులాబీ బాస్ బిడ్డ విషయంలో ఎందుకు సైలెంట్ అయ్యారు? తాను స్వయంగా వెళ్లి కలిస్తే ప్రతిపక్షాలకు టార్గెట్ అవుతారని వెనకాడుతున్నారా కేసీఆర్? కవిత విషయంలో ఈ మౌనం ఇంకెన్నాళ్ళు? అధినేత తర్వాత కేటీఆర్కి సమాన ప్రాధాన్యం ఉండేది ఆమెకి. కానీ ఒక్క కేసుతో పిక్చర్ మారిపోయింది. కాలు బయట పెడితే కాన్వాయ్ వెంట వచ్చే అధినేత కూతురు జైలు గోడల మధ్య బందీ అయ్యారు. సొంత పార్టీ నేతలకే కానివారైపోయారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న అరెస్ట్ అయ్యారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బెయిల్ కూడా రాకుండా 2 నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్పై విచారణ కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఆప్ పార్టీ పెద్దలు, వివిధ రంగాల ప్రముఖులు నిందితులుగా ఉన్న కేసులో ఇరుక్కున్నారు కేసీఆర్ కూతురు. ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారం 2022లో బయటికి వచ్చింది. తొలుత సీబీఐ విచారణ చేపట్టింది. ఆ తర్వాత ఈడీ ఎంట్రీతో కేసు మరిన్ని మలుపులు తిరిగింది. ఈ కేసులోనే 2022లో అమిత్ అరోరాను సీబీఐ అరెస్ట్ చేసింది. అమిత్ అరోరా వాంగ్మూలంతో ఎమ్మెల్సీ కవిత పేరును సీబీఐ తొలిసారి ప్రస్తావించింది. 2022 డిసెంబర్లో కవిత నివాసంలో సీబీఐ వివరణ తీసుకుంది. ఆ తర్వాత ఈడీ పలుమార్లు నోటీసులు ఇచ్చి కవితను విచారించింది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు సమయంలో బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. కేటీఆర్, హరీష్ కవిత నివాసానికొచ్చి ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కవిత అరెస్టును ఖండిస్తూ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికలు రావడంతో కవిత విషయం పక్కకెళ్లిపోయింది. బీఆర్ఎస్ నేతలు ప్రచారంలో బిజీ అయ్యారు. కవిత అరెస్టుకు ముందు జాగృతి కమిటీలను రద్దు చేయడంతో జాగృతి కార్యకర్తలు సైలెంట్ అయ్యారు. ఇక కవితని ఢిల్లీ తిహార్ జైల్లో తల్లి, సోదరుడు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్తో పాటు కొందరు బీఆర్ఎస్ నేతలు వెళ్లి కలిశారు. కానీ ఇప్పటిదాకా కేసీఆర్ మాత్రం కుమార్తెని కలిసే ప్రయత్నం చేయలేదు. కవిత 2 నెలలుగా జైల్లోనే ఉన్నా కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని చర్చ జరుగుతోంది. కవిత అరెస్ట్ అయ్యాక ఢిల్లీకి లీగల్ టీంని పంపి కేసును మానిటరింగ్ చేశారు బీఆర్ఎస్ అధినేత. అరెస్టుపై కేసీఆర్ 1-2 సందర్భాల్లో స్పందించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ప్రమేయం లేకపోయినా రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారన్నారు కేసీఆర్. ఎమ్మెల్యేల కేసులో బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్కు నోటీసులు ఇవ్వడంతో పాటు బీజేపీ జాతీయ కార్యాలయానికి పోలీసులు వెళ్లడంతో మోదీ తనపై కక్ష కట్టారని కేసీఆర్ కామెంట్ చేశారు. కవిత తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు స్పందించడం లేదు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కవితకు నోటీసులు ఇస్తే హడావుడి చేసిన నేతలు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పాటు పార్టీ నుంచి వలసలు బీఆర్ఎస్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందుకే కవిత అరెస్టుపై పార్టీలో పెద్దగా ఎవరూ స్పందించడం లేదు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ ఢిల్లీకి వెళ్లి కవితను కలిసి వచ్చారు. కవిత విషయంలో కేసీఆర్ అంటిముట్టనట్టు ఉండడంపై గులాబీ పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కేసీఆర్ జైల్లో ఉన్న కూతురునే పట్టించుకోకపోతే పార్టీలో తమ పరిస్థితి ఏంటని నేతలు, కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో తమకు కష్టమొస్తే ఎవరు పట్టించుకుంటారనే టాక్ బీఆర్ఎస్ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కవితను కలిస్తే విపక్ష రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చినట్లవుతుందనే ఆలోచనతోనే ఇప్పటిదాకా కేసీఆర్ వెళ్లకపోయినా సొంత పార్టీలోనే వేరే చర్చకు దారితీసింది. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కవితను కలవకుండా ఎన్నాళ్లు మౌనం వహిస్తారో చూడాలి మరి.